ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సోదర సోదరీమణులతో వివాదాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు, పెట్టుబడుల దగ్గర లాభాలు కనబడటం లేదు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి, వ్యాపారస్తులకి తీవ్ర నష్టాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా గొడవల జోలికి వెళ్ళకండి, ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్లో కానీ లేదా భూముల యొద్ద పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం వల్ల సమస్యలు, సంతానాలు చేసే తప్పులు సరిదిద్దరాలు, రకరకాల కారణాల చేత ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. స్నేహితులు లాంటి వాళ్ళే మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, వ్యసనాలకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ నిర్వహణ బాధ్యతలు చాలా ఎక్కువ ఇబ్బందిగా కనపడుతున్నాయి, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పరపురుష వ్యామోహం బాగా కనపడుతోంది. అలాగే పురుషులు కూడా పరస్త్రీ వ్యామోహం కనపడుతోంది. కాబట్టి తప్పులు చేసే అవకాశాలు, శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల అంటే జోదవాడడం, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళడం మంచిది కాదు. షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి కూడా పెద్దగా వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, ఐటీ దాడులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల గొడవలు కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబంలోనూ ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శారీరక కోరికలు ఎక్కువైపోతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు లేదా ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసేటటువంటి కొన్ని రకాల వ్యవహారాలు, ఆన్లైన్ షాపింగ్లు నష్టాన్ని కలగజేస్తూనే జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం వల్ల ఇబ్బందులు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు లేదా సరైనటువంటి వ్యాపార లాభాలు రాకపోవడాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు, మిమ్మల్ని ప్రేమించిన వారిని కోపగించుకోవడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, చెడు స్నేహితుల వల్ల చెడు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన పనులు చేయడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. నిద్ర సరిపోకపోవడము, రాత్రి పీడకల రావడం లాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో సరైన ఏకాగ్రత లేకపోవడము, గేమ్స్ ఆడడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి కొన్ని అకారణాల వల్ల ఉద్యోగంలో సమస్యలు అధికమవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మీ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కొత్త పరిచయాలు మీకు మానసిక ఆనందాన్ని కలగజేసినా కూడా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ